హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో చాలామంది నన్ను ఆర్ఆర్బి క్లర్క్ పీఓకి మెయిన్ స్ట్రాటజీ వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడిగినారు. సో అందుకు నేను చేస్తున్నా ఈరోజు. అండ్ మనకు హార్డ్లీ పీఓకి అయితే ఇంకా 12 days ఉంది అంతే. సో క్లర్క్కి యూ హ్యావ్ సమ్ టైమ్. సో అది మీరు స్ట్రాటజీ మీరు యూజ్ చేసి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ పీఓకి మనకు అంత టైం లేదు. సో ఎప్పుడైనా మనం ఒక మెయిన్స్ ఎగ్జామ్ అప్రోచ్ అవుతున్నాం, దగ్గరలో ఉన్నామంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ 2 things కావాలి. ఒకటి ప్రిపరేషన్ బిఫోర్ ద ఎగ్జామ్. సో మనకు ఎన్ని డేస్ ఉన్నాయో అన్ని డేస్లో మనం ఏమేమి కవర్ చేసినాం అన్నది ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ క్వశ్చన్ పేపర్ అప్రోచ్. ఇట్ ఈస్ ఇన్ ద ఎగ్జామ్. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీ అప్రోచ్ ఎట్లా ఉండాలి అన్నది. సో ఈ 2 things చాలా ఇంపార్టెంట్ స్కోర్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ ప్రిపరేషన్, సో ఇప్పుడు పిఓకి మనకు హార్డ్లీ 12 days ఉంది. సో ఈ 12 daysలో ఏవైతే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయో మనకు తెలుసు. విల్ బి హ్యావింగ్ జిఏ 40 questions అండ్ విల్ బి హ్యావింగ్ ఇంగ్లీష్ again 40 అండ్ కంప్యూటర్ అవేర్నెస్ 40 అండ్ క్వాంట్ 40 అండ్ రీజనింగ్ 40. సో మార్క్స్ వైజ్ చూసుకుంటే విల్ బి హ్యావింగ్ జిఏకి విల్ బి హ్యావింగ్ 40 marks, ఇంగ్లీష్కి 40 marks, కంప్యూటర్ అవేర్నెస్కి విల్ బి హ్యావింగ్ ఓన్లీ 20 marks, అండ్ క్వాంట్ విల్ బి హ్యావింగ్ 50 అండ్ రీజనింగ్ విల్ బి హ్యావింగ్ 50. సో ఇది మనకు వచ్చే ఇప్పుడు ఆర్ఆర్బి క్లర్క్ అయినా పిఓ అయినా మెయిన్స్ ఉండే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఇది. సో దీంట్లో మనం ఇంతవరకు జిఏ ఒకవేళ టచ్ చేయలేదు, కరెంట్ అఫైర్స్ ఇంతవరకు చదవలేదు, ఒకవేళ మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఇంతవరకు టచ్ చేసి ఆల్రెడీ చదివి ఉంటే ఇట్స్ ఫైన్. మనకున్న 12 daysలో మీరు దాన్ని రెగ్యులర్గా రివైజ్ చేసుకోండి. 6 months కరెంట్ అఫైర్స్ ఈస్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు ఆ 6 months చేయలేకపోతున్నారు అంటే 4 months ఈస్ ఫైన్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 months తరువుగా మీరు దాన్ని రివైజ్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైతే కరెంట్ అఫైర్స్ టచ్ చేయలేదో ఇప్పుడు ఈ 12 daysలో కవర్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు నేను సజెస్ట్ చేసేది యూట్యూబ్లో యుల్ బి హ్యావింగ్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ సిసి కానీ, అందులో యుల్ బి హ్యావింగ్ ఎవ్రీ మంత్లీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్. సో అది మీరు చెక్ చేయండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 monthsకి మీరు ఒక పని చేయండి. విల్ బి హ్యావింగ్ 12 days కదా, 3 days డివైడ్ చేసుకోండి 4 monthsకి. అండ్ 3 daysలో సెప్టెంబర్ది ఏవేవైతే వీడియోస్ ఉంటాయో యూట్యూబ్లో అన్నీ కవర్ చేయండి. ఇప్పుడు ఒక వీడియోలో మనకు 100 దాకా కరెంట్ అఫైర్స్ అంటే ఎంసీక్యూస్ ఉన్నా అట్లా మీరు ఎన్ని డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు సిసి ఒక వీడియో ఉంటుంది, అట్లా ఏవేవైతే ఛానల్స్ ఉంటాయో డిఫరెంట్ మీరు కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ బ్యాంకింగ్ రిలేటెడ్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏవైతే వస్తున్నాయో సెప్టెంబర్ అన్నీ కవర్ చేయండి. సో మీరు ఇప్పుడు ఒక 4 videos వచ్చినాయంటే మీరు 3 daysలో 4 videos కవర్ చేయండి. అండ్ మీకు ఒక ఏదైతే క్వశ్చన్ ఉంటుందో దాన్ని వాళ్ళు చాలా నీట్గా దాన్ని థియరీ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్రీధర్ సిసి వాళ్ళైతే. అది ఒకసారి చూసుకోండి. మనకు అట్లా మీరు 3 days సెప్టెంబర్, 3 days అక్టోబర్, 3 days నవంబర్, 3 days డిసెంబర్ అట్లా 12 days డివైడ్ చేసుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ ఆ 3 daysలో మీరు మళ్ళీ రివైజ్ చేస్తుండండి ఏవైతే ప్రిపేర్ అయ్యిందో. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెప్టెంబర్లో మీరు 4 videos చూసినారు, ఒక వీడియోలో 100 MCQs ఉన్నాయి. సో కొన్ని రిపీట్ అవుతాయి, రిపీట్ కాని కూడా ఉంటాయి. అట్లా మీరు ఒక సెప్టెంబర్కి 400 MCQs చూసినారంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకున్నారంటే 3 daysలో అట్లా మీకు 4 monthsలో మీరు ఈజీగా కవర్ చేస్తారు. అండ్ కవర్ చేసిన దాంట్లో వస్తాయా రావా అది మన చేతిలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాంటో రీజనింగ్ అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్కి అప్రోచ్ తెలుసు మనకు. సో అది మనం ఏ క్వశ్చన్ నెంబర్స్ ఏం చేంజ్ అయ్యే క్వశ్చన్ వచ్చినా కూడా మనం చేయగలుగుతాం, మనకు ఆ మెథడ్ తెలుసు కాబట్టి. కానీ జిఏలో అట్లా ఉండదు. సో జిఏలో ఏది అడుగుతాడో మనకు తెలియదు, అందరితో అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడున్న షార్ట్ టైంలో మీరు అది చేయండి. అండ్ జిఏకి
ఇప్పుడు మీరు కంప్లీట్గా అన్నీ ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతున్నాయో వాటిని డీటెయిల్గా టాపిక్ వైజ్ చదువుకుంటూ వెళ్తామంటే అది చాలా కష్టం. 12 డేస్లో మీరు 4 months కవర్ చేయలేరు. అండ్ మీరు అంత డీటెయిల్గా కవర్ చేసినా మీరు ఈ 4 డేస్లో నేర్చుకుని మీకు అంత గుర్తు ఉండదు. సో మీరు ఏదైతే కంటిన్యూస్గా 4 days కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటారో దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎంసీక్యూస్ నేర్చుకోండి చాలు. అండ్ దాని గురించి కొంచెం టాపిక్ ఇప్పుడు ఏదన్నా ఎంసీక్యూ ఉంది, అది వచ్చింది, మీరు చూసిండ్రు ఆ క్వశ్చన్, అది దాని గురించి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాన్ని మీరు వెళ్ళి గూగుల్లో టైప్ చేయండి, దాని గురించి ఏంటో కొంచెం చదవండి. సో అట్లా మీరు టైం తీసుకొని ఉన్న 12 daysలో మీరు అట్లా ప్రిపేర్ కావాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను జిఏకి యుల్ బి హ్యావింగ్ ఓన్లీ 15 minutes ఆఫ్ టైం. సో మీకు వచ్చే 40 questions, మీకున్న టైం 15 minutes. సో దీంట్లో మీరు ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ చూసి అరే ఈ క్వశ్చన్ ఏదో ఉండే ఆన్సర్ ఇదా అని ఇట్లా టైం వేస్ట్ చేసేంత టైం ఉండదు. మనకున్న 15 minutesలో వీ హ్యావ్ టు కవర్ 40 questions. సో దానికి చాలా టైం పడుతుంది. అన్నీ ఒక్కోసారి 15 minutesలో మొత్తం 40 questions కవర్ కూడా చేయలేదు. సో నేను చెప్పేది ఏంటిదంటే యూ పీపుల్ డూ దట్ వీడియోస్, కరెంట్ అఫైర్ వీడియోస్, అండ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అందులో మనకు కావాల్సింది జిఏలో యుల్ బి హ్యావింగ్ 40 marks. సో ఈ 40 marksలో మనకు ఇప్పటి వరకు మనం కరెంట్ అఫైర్స్ చదవలేదు అంటే మనకు 40 marksలో 20 marks అవసరం లేదు. జస్ట్ సెక్షనల్ క్లియర్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత సరిపోతుంది. మరి ఓవరాల్ కట్ ఆఫ్లో వస్తుందా అది ఐ విల్ బి సేయింగ్ దట్ ఇప్పటికైతే మీరు సెక్షనల్ కట్ ఆఫ్ ఇప్పుడు 2 marks 3 marks ఉంటే అది క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలు. మనకు లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బిపిఓ సెక్షనల్ కట్ ఆఫ్ వీ హ్యాడ్ 1 mark. సో ఆ 1 mark క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. సో అట్లా మనకు 2-3 marks ఉన్నా ఈసారి లేదు 4 marks ఉన్నా అది క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ కంప్యూటర్ అనాలిసిస్ కంప్యూటర్ అవేర్నెస్ వీడియోస్, ఇప్పుడు దాంట్లో కూడా మనకు చాలా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి కంప్యూటర్లో. అండ్ అవి నార్మల్గా నేను లాస్ట్ టైం నాకు 12.5 marks వచ్చినాయి. అది మనం వెళ్ళి రెగ్యులర్గా కంప్యూటర్ చదవాల్సిన అవసరం లేదు అండ్ దాని గురించి డీటెయిల్గా చూడాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ కంప్యూటర్ అవేర్నెస్ ఏవైతే మనం బేసిక్ ఇంతవరకు నేర్చుకొని ఉన్నామో అది సరిపోతుంది. సో దానికి మీరు ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలంటే మీరు యూట్యూబ్లో కంప్యూటర్ అవేర్నెస్ వీడియోస్ ఉంటాయి బ్యాంకింగ్ రిలేటెడ్వి, అవి కొన్ని చూసుకోండి సార్. టెక్నాలజీ ఇంపార్టెంట్ అండ్ అది కూడా మీరు ఈజీగా 10 marks స్కోర్ చేయగలరు దాంట్లో. అండ్ ఏదైతే నెక్స్ట్ ఇంగ్లీష్ ఉందో ఇంగ్లీష్ మీకు దాంట్లో ఏది క్వశ్చన్ పేపర్ అప్రోచ్లో ఐల్ బి సేయింగ్ దట్ ఏది టచ్ చేయాలి ఏది టచ్ చేయదు అన్నది. అండ్ క్వాంట్ అండ్ రీజనింగ్ మీరు ఇప్పటి వరకు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది సరిపోతుంది. దానికి ఈ 12 days ఏదైతే ఉందో దాంట్లో మీరు టెస్ట్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఎన్ని టెస్ట్ పేపర్స్ వీలైతే అన్ని టెస్ట్ పేపర్స్ మీరు సాల్వ్ చేయండి. అండ్ దట్ ఈస్ ద కీ. టెస్ట్ పేపర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు మెయిన్ బ్యాంకింగ్లో మీరు జాబ్ కొట్టాలి అంటే మీకు కావాల్సింది స్పీడ్ అండ్ అక్యురసీ. ఈ స్పీడ్ అక్యురసీ మీకు ఎప్పుడు పెరుగుతుంది అంటే టెస్ట్ పేపర్స్ సాల్వ్ చేస్తుంటే. సో ఈ పీపుల్ ప్లీజ్ ఎన్ని వీలైతే అన్ని టెస్ట్ పేపర్స్ సాల్వ్ చేయండి మనకున్న 12 daysలో. అండ్ ఇది రిలేటెడ్ టు ప్రిపరేషన్. అండ్ కమింగ్ టు క్వశ్చన్ పేపర్ అప్రోచ్, మనకు ఫర్ జిఏ అండ్ ఫర్ కంప్యూటర్ అవేర్నెస్ మీరు ఏవైతే క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి మనకున్న 15 minutes చాలా తక్కువ టైం. సో దాంట్లో మీరు ఫాస్ట్గా వెళ్ళిపోండి, మీకు ఏది వస్తే అది చేయండి సరిపోతుంది. అండ్ వెన్ కమింగ్ టు ఇంగ్లీష్, దాంట్లో మీరు ఏది టచ్ చేయాలి ఏది టచ్ చేయొద్దో నేను చెప్తాను. ఫస్ట్ ఏదైతే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంటుందో అది అస్సలు టచ్ చేయకండి, అది వదిలేసేయండి. యూ హ్యావ్ టు డూ దట్ ఇన్ ద లాస్ట్. సో దానికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా ఒక్కోసారి మనకు పేపర్ స్టార్ట్ అయినప్పుడే స్టార్టింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్తోనే వస్తుంది. సో అది స్కిప్ చేయండి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటే స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది, సో అది కూడా స్కిప్ చేయండి. యూ హ్యావ్ టు డూ దట్
బిఫోర్ లాస్ట్, అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండ్ ఇది కంప్రెన్షన్ ప్యాసేజ్, ఈ రెండు లాస్ట్ ఉండాలి. మిగతావి ఏమన్నా అవన్నీ ముందు చేయండి. క్లోజ్ టెస్ట్ కానీ ఏవేవి ఉంటే అవంతా యూ హ్యావ్ టు డూ ఇట్ ఫస్ట్. ఎందుకంటే కంప్రెన్షన్ ప్యాసేజ్కి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి ఒక్కసారి మనం దాంట్లో వెళ్ళినామంటే ఆ ప్యాసేజ్ మొత్తం చదవడానికి, ఆ సెంటెన్స్లన్నీ చదవడానికి దానికి చాలా టైం పడుతుంది. సో మనకున్న 30 minutesలో మనం స్కోర్ చేసుకోవాలంటే ఫస్ట్ అవి లాస్ట్ చేయాలి. దానికంటే మిగతా అవి ఏమున్నాయో అవన్నీ ఫస్ట్ చేసేయాలి. సో అండ్ క్వాంట్లో మీరు ఏదైతే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, టైమ్ అండ్ డిస్టెన్స్ అని, టైమ్ అండ్ వర్క్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అవన్నీ లాస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు డూ దట్ ఇన్ ద లాస్ట్. మీరు టచ్ చేయొద్దు. దానికంటే ముందు నన్ను అడిగితే క్వాంట్లో మనకు డిఐ ఏదైతే ఉందో అవి మినిమం 3 DIs వస్తాయి. అవి ఫినిష్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే దాంట్లో ఒక డిఐ మీరు చేసినట్టే దానికి 5 questions ఉంటాయి. అండ్ అట్లా అవి స్టార్ట్ చేయడం బెస్ట్. అండ్ దాంతోపాటు ఏవైతే మిస్సింగ్ నెంబర్స్, రాంగ్ నెంబర్స్ ఉంటాయి అవి కూడా చేసేయండి. అవి ఫస్ట్ చేసి ఆ తర్వాత లాస్ట్కి టైం మిగిలితే అర్థమెటిక్ దానికి రండి. అండ్ రీజనింగ్లో పజిల్స్, ఏవైతే పజిల్స్ ఉంటాయో దాంట్లో టైం టేకింగ్ కూడా ఉంటాయి. కొన్ని 3 వేరియబుల్ 2 వేరియబుల్ పజిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఫ్లోర్ ఉంది, దాంట్లో నెక్స్ట్ ఏదైతే పొజిషన్స్ AGM, GM, ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది, రెడ్, బ్లూ, అట్లా. ఇది 3 వేరియబుల్ అంటాం. సో ఇది టైం టేకింగ్. ఇది టచ్ చేసిందంటే మీరు ఫినిష్ అయితే బెటరే, కాకపోతే ఒక సగం దాకా వెళ్ళిన తర్వాత మీకు అది రాలేదు అంటే మళ్ళీ మీరు ప్యానిక్ అయిపోతారు. సో ఇట్లాంటి పజిల్ ఏదైనా 3 వేరియబుల్స్ వస్తే ఇది కొంచెం ఆగి చూసి కరెక్ట్ చేయండి. లేదు ఒక 3 వేరియబుల్ కాదు, ఓన్లీ ఇట్లా 2 వచ్చినాయి, 2 వేరియబుల్లే ఉందంటే యూ కెన్ డూ ఇట్. మీరు అటువంటి పజిల్స్ టచ్ చేయండి ఫస్ట్. అండ్ ఇది క్వశ్చన్ పేపర్ అప్రోచ్ అయ్యే విధానం. అండ్ దీంట్లో మీకు మనకి ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకున్నా కానీ మనకు అది క్లర్క్ అయినా PO అయినా వీ హ్యావ్ టు గెట్ 75 marks. అంతకంటే తక్కువ కూడా ఉంటుంది కట్ ఆఫ్, 60 కూడా ఉంటుండొచ్చు కట్ ఆఫ్. కాకపోతే మనకు సేఫ్ సైడ్ ఉండడానికి 75 marks రావాలి. 75 marks వస్తే దాన్ని 80కి కన్వర్ట్ చేసినప్పుడు 32 సంథింగ్ వస్తుంది. అండ్ విల్ బీ హ్యావింగ్ ఇంటర్వ్యూ స్కోర్ యాజ్ వెల్. అండ్ దాంట్లో 16 వచ్చినా సరిపోతుంది. 48కి విల్ బీ గెటింగ్ ఎ జాబ్. సో ఈ 75లో మనకు స్ట్రాంగెస్ట్ జోన్ ఎప్పుడైనా క్వాంట్ రీజనింగ్ ఉండాలి. క్వాంట్ రీజనింగ్ విల్ బీ హ్యావింగ్ 100 marks వెయిటేజ్. దాంట్లో మీరు ఒక క్లర్క్ అయితే మీరు మినిమం 50 తెచ్చుకోవాలి క్వాంట్ అండ్ రీజనింగ్లో. సో మీరు అదే లెవెల్లో ట్యూన్ అయి ఉండండి. అంతే అక్యురసీ, స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. అది ఒకవేళ క్లర్క్ అయితే 50 ఉండాలి. అండ్ ఒకవేళ అది PO అయితే యూ నీడ్ టు స్కోర్ అట్లీస్ట్ 40. అండ్ మిగతాది ఇప్పుడు మీరు క్లర్క్ 50 దాంట్లో తెచ్చుకొని అంటే మీకు ఇంకా 25 కావాల్సింది. అండ్ ఫర్ దట్ 25 విల్ బి హ్యావింగ్ 3 sections. సో GA, ఇంగ్లీష్లో ఎట్లయినా ఇది RRB కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ అంత డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండదు. అండ్ ఆ ఉన్న డిఫికల్టీ లెవెల్లో మనం ఈజీగా 15+ స్కోర్ చేయొచ్చు ఇంగ్లీష్లో. సో ఇక్కడనే మనకు 65 marks అయిపోతుంది. ఇంకో 10 marks అంతే. GA అండ్ CAలో 10 marks కావాలి మనం. అందుకనే అన్నది ఫస్ట్ సెక్షన్ క్లియర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి GAలో, CAలో. అండ్ CAలో 10 విల్ బి స్కోరింగ్ హవెవర్ టర్మినాలజీ తెలిసిన. అండ్ ఈ అప్రోచ్ వెళ్తే మీరు క్లర్క్ అయినా ఐ హ్యావ్ టు స్కోర్ 75 to 80 మెయిన్స్లో. ఇది టార్గెట్ స్కోర్ పెట్టుకుని నన్ను అది కూడా అడిగినారు, మెయిన్స్లో ఎంత స్కోర్ ఉండాలి టార్గెట్ అని చెప్పి. ఇది క్లర్క్కి. అండ్ POకి హ్యావ్ టు స్కోర్ అట్లీస్ట్ 75. అండ్ అందులో మీరు క్వాంటిటీసింగ్ అంత ఈజీ కాదు, కాకపోతే దాంట్లో 40 above మీరు తెచ్చుకోగలిగితే మిగతాది ఇంగ్లీష్లో యాజ్ ఐ సెడ్ 15+ ఈజీ వస్తుంది. అండ్ CAలో 10+ ఈజీ స్కోర్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ GAలో ఒక 8 to 10 marks వచ్చినా కానీ సరిపోతుంది. సో యా, మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ విల్ బి క్లియరింగ్ దట్. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నన్ను SBI క్లర్క్ APTS వీడియోస్ గురించి చాలామంది అడిగినారు. ఐ విల్ బి డూయింగ్ దట్ యాజ్ వెల్. అండ్ యా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.